ఉన్నది. అంటే వాక్యంలోనే కదా జీవమై ఉన్నది. ఆ వాక్యమే కదా ప్రత్యక్షమాయను. తండ్రి యొద్ద ఉన్నది కూడా ప్రత్యక్షమాయను కదా. ఆ నిత్య జీవమే మనకి తోడై ఉన్నది. మనం నిత్య జీవంలోకి ప్రవేశించాలి అని అనుకున్నప్పుడు దేనిని అనుసరించాలి? వాక్యంను అనుసరించాలి. వాక్యంనే మనము అనుసరించి నడుచుకోవాలి. మన మార్గములు కానీ మన త్రోవలు కానీ సరళము చేయనది ఏంటది? వాక్యమే. వాక్యము తప్ప కానీ ఇంక దేని నుంచి కూడా మనము సరళం చేయలేము. మన మార్గములు కానీ ఏమిని కానీ మనము నిత్య జీవమును మేము చూచిన ఆ జీవమును గూర్చిన సాక్ష్యము చెప్పాలి. మనం ఎప్పుడైతే మేళ్లను పొందుకుంటున్నామో కానీ సాక్ష్యము మనం సన్నిధిలో చెప్పుచున్నామో, దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పాలని అనుకుని వెళ్తాము. కానీ అక్కడికి వెళ్ళేసరికి భయం వేస్తుంది. ఎందుకంటే మనం చేసిన పాపములు, మనం చేసిన దోషములు ఇవన్నీ కూడా మనకి అడ్డుగా వస్తూ ఉంటాయి. అవి వచ్చటం వలన లేకపోతే మనుషులు పెట్టే నిందలకు మనుషులు మాట్లాడే మాటలకు మనం ఏమైపోతాము? వెనక్కి తగ్గిపోయి దాన్ని మనం ఏం చేస్తామంటే ఎదరికి వెళ్ళి సాక్ష్యం చెప్పలేకపోతున్నాం. తండ్రి యొద్దకు వెళ్ళాలి. మనం ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం చెప్పాలి. మనకు తోడై ఉన్నది ఎవరు? దేవుడే మనకు తోడు. మాతో కూడాను మీతో కూడాను సహవాసము కలిగి ఉండటే ఎంతో మెరుగ్దే. మన సహోదరులతో సహవాసం కలిగి ఉంటున్నామా? ఒకవేళ మనం సహవాసం కలిగి ఉన్న ఎడల వారిని మనము ఏమైనా అంటున్నామేమో ఒకసారి తెలుసుకోండి. మన సహవాసం అయితే తండ్రితో కూడా ఉండాలి. ఎవరితోటి ఉండాలి? యెహోవాతోటి ఉండాలి.